హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు కుట్టడం చూపిస్తాను. కట్ చేయడం చూపించాను కదా, కుట్టడం. నెట్ బ్లౌజు చేతులకు కట్ వర్క్ వచ్చింది. మనం కట్ వర్క్ కుట్టవలసిన అవసరం ఏమీ లేదు. కట్ వర్క్ అయితే వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చేసి చేతులు, మనకు చేతులు వెనుక భాగం ముందు భాగం అన్నీ పక్కన పెట్టుకుందాం. చేతులు ఫస్ట్ కుట్టుకుందాం. ఎందుకంటే సంఖ పీలికలు ఎదురు జంకలు అనేటివి వస్తున్నాయి కదా, సంఖ సరిపోతలేదు కదా, అందుకని. ఇప్పుడు చేతులు వచ్చేసి ఈ కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టాల్సిన అవసరం లేదు. కట్ వర్క్ కనిపిస్తే సరిపోతుంది. ఈ కట్ వర్క్ వచ్చిన దానిపైన ఈ కోరున్న లైనింగ్ ఏదైతే ఉందో అది పెట్టి స్ట్రేట్గా ఎక్కడి వరకు అయితే స్ట్రేట్గా ఉందో ఆ దానిపైన కుట్టేసి ఈ కట్ వర్క్ రౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వదిలేసి నీట్గా కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే మనకు కట్ వర్క్ కరెక్ట్గా కనిపిస్తుంది. మనకు చుట్టూ రౌండ్ కట్ వర్క్ లాగానే కుట్టడానికి పోతే ఎక్కువ తక్కువలు అయ్యి జాకెట్ పాడైపోతుంది, కరెక్ట్ సెట్ కాదు. అందుకని నేను స్ట్రేట్గా కుట్టేశాను. ఇక ఇలా రెడీ అయింది. వచ్చినాక ఈ వర్క్లో కనిపిస్తలేదు, కుట్టు అయితే ఏం కనిపించదు. ఇప్పుడు ఈ సంఖ పేలికలు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ అతికిస్తున్నాను చూడండి. లైనింగ్కు ఏం అవసరం లేదు, ఒరిజినల్ క్లాత్ మాత్రమే అతికిస్తే సరిపోతుంది. సంఖ రెండు వైపులా సేమ్ అతికించుకోవాలి. నేను ఎలా అతికిస్తున్నానో ఆ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇట్లా అతికిచ్చి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను సాపు. కానీ ఇక్కడ కూడా మనకు ఎంతైతే ఇక్కడ సంఖ పేలిక పడుతుందో ఆ విధంగానే మనం 4 కట్ చేసాం కదా, ఇక్కడ కూడా ఒకటి అతికించుకోవాలి. అతికిచ్చి ఇక్కడ ఒకసారి కుట్టేసి మళ్ళీ ఉల్టా మలిపి మంచి మళ్ళ పైన కూడా కుట్టేయాలి. ఎందుకంటే ఫిట్గా కరెక్ట్గా ఉండడానికి. ఈ విధంగా చూడండి. ఈ మనకు ఎంత నీట్గా, ఎంత మెల్లగా, ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు చేతు ఇలా రెడీ అయింది. ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతు మొత్తం ఇలా రెడీ అయింది. ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఆపించి ఎక్కువ ఉంది, కుట్టులోకి పోతుంది. ఆపించు కుట్టులోకి పోతుంది. చేతు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆ చేతు ఎట్లా కుట్టుకున్నామో ఈ చేతు కూడా సేమ్ అదే విధంగా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో కొంచెమే ఉంది కదా, ఆ కొంచెం రౌండ్లు బయటకు వచ్చి ఈ స్ట్రేట్గా ఏదైతే ఉందో స్ట్రేట్గా మనకి ఎక్కడి వరకు సెట్ అవుతుందో అక్కడి వరకు నీట్గా కుట్టుకోవాలి. ఈ నీట్గా కుట్టడం వలన మనకు కరెక్ట్ కట్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కుడితే కనిపించదు. ఈ సంఖ పేలికలు కూడా మనకి ఎక్కడ జరగకుండా ఉండడానికి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రేట్గా ఉన్న కుట్టాను నేను. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను. కట్ చేసి ఈ సంఖ పిలకలు ఏవైతే ఉన్నాయో సేమ్ అక్కడ చేతికి ఎలా అతికిచ్చామో ఈ చేతికి కూడా అలానే అతికించుకోవాలి. సేమ్ ఎంత నీట్గా అతికించుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజు. 2 చేతులు కుట్టాక ఇలా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా 2 చేతులు రెడీ అయ్యావో. ఒక ఆపించే ఎక్కువ వచ్చాయి, అది కుట్టులకు పోతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం తీసుకోవాలి. ఫస్ట్ వెనుక భాగం తీసుకుంటున్నా, ఎందుకంటే వెనుక భాగం ఒక సైడు సరిపోలేదు కదా, ఆ పీస్ అతికించుకోవాలి. ఆ పీసు మనం నీట్గా ఇలా కుట్టి పెట్టుకోవాలి. ఆ పీసెస్ నీట్గా కుట్టు పెట్టాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు తెచ్చి వెనుక భాగం దీనిపైన పెట్టుకోవాలి. మంచి మళ్ళనే కరెక్ట్ తిరగమల్లకే లైనింగ్ పెట్టి సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను నీట్గా పెట్టుకోవాలి. పెట్టి ముందల భాగం ఉంది కదా, దాన్ని తెచ్చి దీనిపైన పెట్టాలి. మంచి మళ్ళీ ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ తర్వాత పెట్టాలి. ఇక ఈ విధంగా పెట్టి ఈ భుజాలు అనేటివి ఈ షోల్డరు అతికించుకోవాలి. షోల్డర్ అనొచ్చు, భుజాలు అనొచ్చు, ఏదైనా విలువచ్చు. కానీ ఈ 2 అతికించుకోవాలి. 4 కిందివి 2 పైవి 2 ఒక దగ్గర పెట్టి 2 మంచి మల్లెలు ఒక దిక్కు వచ్చేటట్టు చూసి ఇగో ఇలా 2 అతికించుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. టక్సులు కానీ ఇవి ఏది కానీ, ఈ బెల్ట్ కానీ, క్రాస్ పట్టీలు అంటారు, సేప్ బెల్ట్ అంటారు. ఏదైనా కానీ మనకు ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు భుజాలు అతికించినాక ఇట్లా రెడీ అయింది. ఎంక టక్సులు ఆపించు వెడల్పు 4 ఇంచుల పొడవు 2 టక్సులు ఇలానే కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. మీ లైక్ చేయడం వలన, నేను అడగడం వలన మనలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇంకా 10 మంది దగ్గరికి మన వీడియో వెళ్ళినట్టు ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది.
ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా రెడీ అయింది 2 టక్స్లు పెట్టాక. ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని మంచి మల్ల పైనుంచి నీట్గా ఆపించి కుట్టులో పోయేటట్టు చూసుకొని ఎక్స్ట్రా ఎక్కడన్నా ఎక్కువలు తక్కువలు అనిపిస్తే కట్ చేసుకొని ఈ మంచి మల్ల పైన ఈ బెల్ట్ పెట్టి నీట్గా కుట్టుకోవాలి. మెల్లగా నీట్గా, ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఎక్కడ కూడా ముడత రాకుండా, ఎక్కడ మనకు మిస్టేక్ లేకుండా రావాలంటే ఇలా కుట్టుకోవాలి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది. కట్ చేయడం కంటే కుట్టడంలోనే మనకు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కుడితే ఒక కుట్టు కరెక్ట్ రాకపోయినా ముడతొచ్చినా ఫిట్టింగ్ కరెక్ట్ రాదు. ఈ ఎక్కువలు తక్కువలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది సన్నం మడత పెట్టి కుట్టుకోవాలి. సన్నం నీట్గా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఒకసారి లైక్ చేయండి. ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ మీద నొత్తితే మీకు ఏం ముళ్ళేం పోయింది చెప్పు. నేను అడిగినట్టు ఉంటుంది, మీరు లైక్ చేసినట్టు ఉంటే బాగుంటుంది కదా, అందుకనే అడుగుతున్నాను. ఇప్పుడు ఇలా కుట్టు పెట్టాలి. ఇది ఇక్కడిది ఇప్పుడు ఫస్ట్ ఏదైతే 2 అతికిచ్చామో అది అనగడానికి కుట్టు పెట్టాలి. సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇలా నేను చూపించినట్టు లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఇంకా చాలామంది నేర్చుకుంటే బాగుంటుంది కదా, మన ఛానల్లో బాగుంటుంది. నేను తీసినందుకు కష్టపడ్డందుకు మీరు నేర్చుకుంటే సంతోషమే కదా. మీరు నేర్చుకుంటున్నారు, ఎలాగనో వీడియోలు చూసి ఎంతో కొంత మీకు అవసరమైతే వస్తుందని అనుకుంటున్నాను. దానివలన ఒక లైక్ చూస్తూ ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఈ బెల్ట్ ఎంత ఉందో అంత లోపలికి మడత పెట్టి పెద్ద కుట్టు పెడితే ఇలా రెడీ అవుతుంది. వెనుక భాగం రెడీ అయింది. ముందల సేమ్ చుట్టూ రౌండ్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకొని, ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే నీట్గా కట్ చేసుకొని ఇలా టక్స్లు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి, నేను ఎక్కువ ఉంటే ఆడ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చేతి పెట్టి టక్స్ ఈయన చెడెల్పు ఉండాలి, క్రాస్ తీయాలి. చిన్న టక్స్ ఇది వెడల్పు ఉంటుంది కానీ కింద టక్స్ మెయిన్ టక్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు ఈ టక్స్. నీట్గా ఈ టక్స్ కూడా ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ కుట్టాలి. సేమ్ కుట్టాక ఇప్పుడు ఈ టక్స్ 3 ఇంచుల పొడవు, 3.5 ఇంచుల పొడవు, 1/2 ఇంచు ఎడల్పు ఈ టక్స్ నీట్గా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం దారం ఇంచు ఉండాలి. ఇంచు ఉన్నాక కట్ చేయాలి. మనం మట్టం కట్ చేసామనుకో, మనం తొడుక్కున్న మలత రోజే కుట్టిప్పుకపోతుంది. ఇంచు దారం ఉంటే మనకు బ్లౌజ్ చినిగినంత వరకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎట్లా కట్ చేసామో, అక్కడ ఏమేమి చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ చేసి నీట్గా కట్ చేసుకొని ఏ మూల నుంచి ఏ మూల కట్ చేయాలి, ఎక్కడ ఎక్కువ ఉంది క్లాత్, ఎక్కడ సాపు ఉంది, ఎక్కడ ముడుతుంది చూసుకొని ఈ టక్స్లు కూడా సేమ్ అక్కడ ఎలా కుట్టామో అక్కడ లాగా ఇక్కడ కూడా కుట్టుకోవాలి. 2 వైపుల టక్స్లు కుట్టాక క్రాస్ పట్టీలు ఉంటాయి కదా, సేఫ్ బెల్ట్, అవి కూడా నీట్గా సేమ్ నేను చూపించే విధంగా కుట్టుకోండి. తిరగమల్లా మంచిమల్లా లేకుండానే నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ టక్స్లు ఇలా కుట్టుకోవాలి. 2 ఇంచుల టక్స్ ఇది. ఇప్పుడు 3 ఇంచులన్నర మనకు ఎంత వస్తే అంత చూసుకొని ఇలా చూసుకొని లోపల నుంచి ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా ఇలా పట్టుకొని నీట్గా ఈ టక్స్ కూడా కుట్టుకోవాలి. నేను ఎలా కుడుతున్నానో చూడండి, మీకు కుట్టేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేర్చుకునే వాళ్ళైతే ఇంట్రెస్ట్ పెట్టి ఒక టైం తీసుకొని, నేను ఎంతసేపు చూపించాను, మా అంటే 15 నిమిషాలు, మా అంటే 20, 12, అంతకంటే ఎక్కువైతే ఏం చూపెట్టలేను. ఆ 20 నిమిషాలు, ఆ 15 నిమిషాలు ఓపికతోటి మీరు బ్లౌజ్ మొత్తం చూశారంటే మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు. ఇప్పుడు ఈ 2 ఒకేలాగా చూసుకొని స్ట్రేట్గా ఉన్నదికు కుట్టు పెట్టుకోవాలి. ఈ స్ట్రేట్గా ఉన్న సైడు ఈ షేప్ బెల్ట్కు కుట్టు పెట్టి క్రాస్గా ఉన్న సైడు బ్లౌజ్ కతికియచ్చు. ఈ ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో క్రాసు కట్ చేశాను. ఇక్కడ కూడా స్ట్రేట్గా ఉన్నదికు కుట్టు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ స్ట్రేట్గా ఉన్నవి 2 క్రాస్ పట్టీలు కుట్టు పెట్టాక మనము బ్లౌజుకు అతికించుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి. ఎక్కువ తక్కువ ఎక్కడ పడితే అక్కడ రావద్దు, నీట్గా రావాలి. అందుకనే మరీ చెప్తున్నాను, నీట్గా రావాలని. ఈ విధంగా రావాలి. ఇప్పుడు వచ్చింది. ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది, సరిపోతుందా లేదా ఒకసారి చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి కుట్టు పెట్టాలి.
ఇది లోపలికంతా లోపలికి పోయేలా బయటకు వచ్చేలా ఫస్ట్ వేసిన కుట్టు ఇది క్లాత్ ఒక దగ్గర పట్టుకొని ఇలా కుట్టేయాలి. ఎందుకంటే ఉల్టా తీయడానికి, ఉల్టా తీస్తే మనకు తిరగమల అనేది ఉండదు. అందుకనే చెప్తున్నాను. ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. పెట్టి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఉల్టా తీయాలి. ఉల్టా తీస్తున్నది చూడండి. ఉల్టా తీసాక ఇలా రెడీ అయింది ఈ షేప్ బెల్ట్. సేమ్ దీనికి ఇది ఉక్సుల పట్టికి సంబంధించింది. ఉక్సుల పట్టి ఇక్కడ కుడితే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు కింది నుంచి మంచి మల్ల నుంచి ఈ ఉక్సుల పట్టి పెట్టి లోపలికి మడత పెట్టి కుట్టడానికి మంచి మల్ల నుంచి పెట్టి ఈ బెల్ట్కి ఎట్లయితే అనగడానికి కుట్టేస్తున్నామో ఆ కుట్టు వేసుకోవాలి. ఈ ఉక్సుల పట్టికి మాత్రమే అలా వేసుకోవాలి, కాజల పట్టికి అవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఉక్సుల పట్టిని తెచ్చి చిన్నగా ఒక మడత పెట్టి మరియు ఇంచు అంత వెడల్పు వచ్చేటట్టు ఉక్సుల పట్టి ఎంత ఉంటుందో మనకు పాత జాకెట్కు చూసే ఉంటాం కదా, సేమ్ అదే విధంగా ఈ కుట్టు పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు ఉక్సుల పట్టితో సహా ఈ ఒక సైడు రెడీ అయింది. ఎక్కువ ఏమన్నా మనం పట్టినట్టు అనిపిస్తే నేను కట్ చేశాను. ఇది రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకో దిక్కు. ఇప్పుడు షేప్ బెల్ట్ దీనికి కూడా మంచి మళ్ళా ఒకేలాగా చూసుకొని 1కి 2 సార్లు చూసి కుట్టు పెట్టుకోవాలి. బ్లౌజు మనం ఎక్కడనో పోయి నేర్చుకుంటే ఒక్కరోజు ఒక బ్లౌజు నేర్చుకుంటాము. ఒక 20 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఈ యూట్యూబ్లో ఫోన్లో చూశారంటే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. ఎక్కడనో మనం రెడీ అయ్యి పిల్లలున్న వాళ్ళైతే పిల్లలు ఎత్తుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి పోయి మళ్ళీ టైంకి వచ్చి బిజీగా అదంతా ఇబ్బంది కంటే ఫోన్లో చూసి ఇంట్లోనే ఉండి మిషన్ ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి. మీ బ్లౌజు మీరే కుట్టుకోండి. చాలా వరకు మీ బ్లౌజు ఎవ్వరు కూడా షాపులు కూడా అంత ఓపికతోని కుడతలేరు. అందుకనే మీ బ్లౌజు మీరే కుట్టుకున్నారంటే మీరు ఒకటే కాబట్టి నీట్గా కుట్టుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి, ఈ బెల్ నొక్కండి, పక్కన ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు కాజల పట్టి తిరగమల్లకు పెట్టి మంచి మళ్ళకు మలిపాను, చాలా వీడియోలలో చెప్పాను. ఇప్పుడు ఈ కాజలు పెడుతున్నా, 5 కాజలు. కాజ దగ్గర గట్టికుట్టు పెట్టుకోవాలి మనకు నీట్గా ఊసిపోకుండా ఉండడానికి. 5 కాజల దగ్గర గుర్తులు పెట్టి 5 కాజలు పెట్టుకోవాలి. 5 కాజలు పెట్టాక ఇప్పుడు 4వ కాజ పెడుతున్నా. 5వ కాజ పెట్టే దగ్గర ఆపించు క్లాత్ వదిలేసి ముందే కాజ పెట్టాలి. ఆపించి ఉంచితే ఏమవుతుందంటే కుట్టుకు కావాలి కదా మనకు, ఆపించి ఉంచాలి పైన, తర్వాత కాజ పెట్టాలి. ఈ 2 సంఖ ఒక దగ్గర వస్తున్నాయా లేవా చూసుకోవాలి. కొంచెం మనకి ఏదన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే దాన్ని కట్ చేసేయాలి. నీట్గా స్ట్రేట్గా రావాలి కదా, అందుకని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇది కట్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ భుజం పైన గల్ల సైడ్ కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని భుజాల పైన 2 భుజాల పైన కుట్టు పెట్టాలి క్రాస్గా, టక్సులు మాదిరిగా. ఎందుకంటే సంఖ ఈ భుజం జారకుండా ఉండడానికి. మీరు ఇదొక్కటి పాటించారంటే, ఇదొక్కటి కంప్లీట్గా మీరు విన్నారంటే మీ బ్లౌజు భుజం జారకుండా ఉంటుంది, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసి ఏదైతే మనం చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నామో అవి తీసుకొని ఆపించు ముందలకు వచ్చేది ఆపించు లోతు కట్ చేయాలి ముందు భాగం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సంఖ రౌండ్ కుట్టుకోవాలి. సంఖ రౌండ్ నీటు కుట్టుకుంటే మనకు చేతి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా నీట్గా ఆపించు కుట్టులో పోయేటట్టు చూసుకొని నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుందనే అనుకుంటున్నాను. ఇది కట్ వర్క్ వచ్చింది, చిన్నగా కట్ వర్క్. మనకు తిరగమలకైతే ఏమి కనిపించేది, తొడుకున్నాక మంచి మళ్ళీ కనిపిస్తుంది. ఆ కట్ వర్క్ ఏ మాదిరిగా ఉందో అదే మాదిరిగా వదిలేసి నేను లైనింగ్ పెట్టి కుట్టాను. 2 వైపులా చేతులు సేమ్ కుట్టుకోవాలి. ఇప్పటిదాకా చేతి కుట్టి చూపించాను కదా, ఇంకేమీ తేడా లేదు. 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. 2 కుట్లు అయితే వేసుకోవాలి, 1 కుట్టు వేయొద్దు, మర్చిపోకండి. 2 కుట్లు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ రౌండ్ 2 కుట్లు కుట్టామంటే నీట్గా రెడీ అయిందంటే దీన్ని బట్టి
మనకు చేతులు కుట్లు ఎట్లా వేసుకోవాలి, ఏం చేయాలి అని అర్థమవుతుంది. చూడండి, ఎక్కడ సంక ఎక్కడ ముందు భాగం వస్తుందో సేమ్ చేతులు అవతల చేతి ఎట్లా కుట్టామో ఇవతల కూడా అట్లనే కుట్టుకోవాలి. సేమ్ 2 చేతులు సేమ్ కుట్లు, సంక రౌండ్ అనేది కరెక్ట్ రావాలి, ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రావాలి. ఈ భుజం పైన వస్తుంది కదా కుట్టు కూడా కరెక్ట్ రావాలి. ఎందుకంటే ఎక్కువలు తక్కువలు వస్తే కూడా వడి తిరిగినట్టు కరెక్ట్ చేతు ఫిట్టింగ్ కరెక్ట్ ఉండదు. ఎంత నీట్గా కుడితే అంత బాగుంటుంది. ఇప్పుడు 2 చేతులు రెడీ అయ్యాయి, ఇలా రెడీ అయినాయి. ఇప్పుడు తిరగమల్లకు 2 చేతులు పెట్టి మనం కొలత తీసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని ఎలా కుట్లు వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ 2 సైడ్ల కుట్లు వేస్తే బాగుంటుంది. ఇలా కొలత తీసుకోవాలి. మంచి మల్ల నుంచే ఇగో ఇలా పెట్టాలి. నీట్గా గట్టిగా లాగి ఎంతకు వచ్చిందో చూసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ గుర్తులు పెట్టాలి. గుర్తులు పెట్టి 4 కుట్లు వేయడానికి కూడా 4 గుర్తులు పెట్టుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. మనం ఫస్ట్ గుర్తు ఏదైతే పెట్టామో అదే కుట్టు అదే స్ట్రైట్గా నీట్గా కుట్టేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కుట్టేసుకుంటే అంత బాగుంటుంది బ్లౌజు. లాస్ట్కు గట్టి కుట్టు, ఫస్ట్ గట్టి కుట్టుకు మర్చిపోవద్దు. కొంచెం సైడ్లకు కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ బ్లౌజ్ పెట్టి నీట్గా, ఎంత నీట్గా అంటే అంత నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టి సేమ్ చూసుకొని ఇలా గుర్తులు పెట్టి నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుర్తులు పెట్టి కుట్టుకోవాలి. చూడండి, ఎంతవరకైనా మీకు నచ్చుతుంది. మీరు కూడా మీ బ్లౌజ్ కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడు 2 సైడ్ల కుట్లు వేసుకోవాలి. 4 కుట్లు. ఎందుకంటే లావుగైనా బక్కగైనా ఇప్పుకోవడానికి వేసుకోవడానికి ఒక 4 కుట్లు అయితే వేసుకోవాలి. 4 కుట్లు వేస్తే బాగుంటుంది బ్లౌజు. ఇది మనకు గల్ల పీసులు వేస్తాం. చీర బ్లౌజు ఒకేలాగా గల్ల పీసులు వేసి నీట్గా ఎమ్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజు. 2 వైపులా కుట్టేశాక ఇలా కొలవాలి. కింద ఎంత నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది నేను చూపించే విధంగా కొలవాలి. కొంచెం ఎక్కువ వచ్చింది, 1 కుట్టు లోపలికి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్ని కుట్లు 3 కుట్లు బయటికే వేయాలి, 1 కుట్టు లోపలికి వేస్తే సరిపోతుంది. 2 వైపులా కుట్టేశాక 2 సైడ్లకు కుట్టేశాక మంచి మల్ల తీస్తే ఇలా రెడీ అవుతుంది బ్లౌజు. ఎంత బాగా రెడీ అయింది, ఎంత బాగా తొడుకుంటే కూడా ఎంత ఫిట్టింగ్ వస్తుందో మీకే తెలియదు. సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఈ పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇంతగానం అడుగుతున్నా, మీరు ఒక్కసారన్నా వింటున్నారా? లైక్ ఎంతమంది చూస్తే వీడియో అంత ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం వెనుక భాగం సేమ్ ఉందా లేదా చూసుకుంటున్నా. ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా సేమ్ ఉందా లేదా కొలత తీసి చూస్తున్నా. చూశాక ఈ గల్ల పీసులు ఏవైతే మనం ఒక దగ్గర ముడేసి పెట్టామో ఈ గల్ల పీసులు నీట్గా ఈ విధంగా అతికించుకోవాలి. మొత్తం గల్ల పీసులు ఒక 7-8 గల్ల పీసులు అతికించుకోవాలి నీట్గా. ఈ విధంగా అన్ని గల్ల పీసులు ఇలానే అతికించుకోవాలి. ఒక 7-8 అతికిస్తే సరిపోతుంది. గల్ల పెద్దగా ఉంది కాబట్టి. చిన్నగా ఉన్న వాళ్ళకైతే 5 అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కాజల పట్టి ఏదైతే ఉందో అక్కడి నుంచి మంచి మల్ల పైన ఇది కొంచెం మడత పెట్టి ఈ గల్ల పీస్ ఏదైతే ఉందో నీట్గా ఆపించి వదిలేసి కుట్టు పెట్టుకోవాలి. ఎంత బాగా కుట్టు పెట్టాలంటే ఎంత నీట్గా అంత పర్ఫెక్ట్గా పెట్టాలి. బ్లౌజు చేతి పెట్టి ఒకసారి తొడుక్కొని చూస్తే ఎంత ఫిట్టింగ్ రావాలంటే అట్లా ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. చూడండి, ఆ లైక్ వలన ఎంతమంది నేర్చుకుంటారో మీకే అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎన్నిసార్లు అడుగుతున్నాను. చూడండి, మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి నీట్గా. ఈ విధంగా నేను చూపించే విధంగా కుడితే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ గల్ల సరిపోలేదు, ఒక పీస్ అతికిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా నీట్గా కుట్టుకోవాలి. లాస్ట్కు కొంచెం మడత పెట్టి కుట్టాలి. కొంచెం మడత ఆపించు మడత పెడితే సరిపోతుంది. లాస్ట్ వరకు ఇలానే గల్ల రౌండ్ కుట్టుకోవాలి. గల్ల పీసెస్ వేసి ఇలా రౌండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలో 2-3 దోవలతోన రౌండ్ ఉన్న దగ్గర కాట్లు పెడుతున్నాను. రౌండ్ కరెక్ట్ రావడానికి అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా కాట్లు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ కుట్టు ఏదైతే ఉందో అది ఇక్కడ మలిపి ఇది లోపలికి మలిపి నీట్గా ఒక్క లెవెల్గా ఎమ్మింగ్ చేయడానికి పైపింగ్ మాదిరిగా కానీ అంత సన్నము కాదు, నీట్గా ఈ గల్ల మడత పెట్టి కుట్టుకోవాలి. లాస్ట్ వరకు ఇలా మడత పెట్టి కుడితే చాలా బాగుంటుంది. ఎమ్మింగ్ చేయడానికి కూడా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ గల్ల రౌండ్ అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి.
నీట్గా మెల్లగా, ఎంత మెల్లగా కుడితే అంత బాగుంటుంది. నీట్గా కుట్టుకోవాలి. కొంచెం తొందరపాటు వలన కొంచెం బాగా రాదు. ఈ విధంగా కుట్టుకోవాలి గల్ల పీసులు. నీట్గా ఇలా రెడీ అవుతుంది. మొత్తం మీద ఇలా రెడీ అవుతుంది. మొత్తం గల్ల కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. లాస్ట్ వరకు నేను చెప్పిన విధంగానే మడత పెట్టి అంతా ఒకే లెవెల్ వచ్చేటట్టు కుట్టాలి. ఎమ్మింగ్ చేస్తే ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు రావద్దు కదా. మొత్తం కుట్టినాక ఇలా రెడీ అయింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎమ్మింగ్ అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకొని ఇలా కుడితే ఇలా రెడీ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్ట